ఢిల్లీ ఎలక్షన్ లో షీలా దీక్షిత్ 2 సార్లు బట్టి గెలుస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ డెవలప్మెంట్, బ్యూటిఫుల్ డెవలప్మెంట్ చేసింది. కాంగ్రెస్ ఎవడు ఓడించలేరు అక్కడ. అప్పుడు వెళ్ళి అన్నా హజారే బ్యాచ్ నుంచి వచ్చిన కేజ్రీవాల్ గారిని ఎత్తికి తెచ్చారు. కోవర్టోడు కేజ్రీవాల్. పాండిచేరి కూడా కాంగ్రెస్ ఏఐడిఎంకే కాంగ్రెస్ చేస్తూ ఉండేది. అక్కడ కిరణ్ బేడీని ఎత్తికి తెచ్చారు. వీళ్ళిద్దరి ద్వయంతో పాండిచేరి ఎత్తుకుపోయింది, ఢిల్లీ ఎత్తుకుపోయింది. ఇప్పుడు అది అవసరం లేదు, పక్క తీసుకెళ్లి జైలు వేసారు, పక్కకెళ్ళి ఆడుకోని చెప్పారు. దానికన్నా ఎందుకు రాత్రి మారిపోయి వైస్ ప్రెసిడెంట్ కింద? మంచి లాయలిస్ట్ కదా, మంచి లాయలిస్టే కదా ఆయన. మామూలు నాయని డాన్స్ చేసేవాడు కదా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయిపోదామని ప్రెసిడెంట్ ఎవరు ప్రధానమంత్రికి, అమిత్ షాకి, అందరికి నాగిని డాన్సే ఉండేది. అలా తోడు మరతెట్టేశారంటే ఎవడిచ్చాడు ఇన్ఫర్మేషన్? డాక్టర్ కేజ్రీవాల్. బెంగాల్ ఎలక్షన్స్ ముందు జరిగే పరిణామాలకి ఒక ఇన్ఫర్మేషన్ లీక్ అయితే దానికంటే రాత్రి లేచిపోయాడు. రాధాకృష్ణన్ వచ్చాడు. రాధాకృష్ణన్ రాగానే కేజ్రీవాల్ రూపంలో టీవీకే పార్టీ అన్న ఆమ్ ఆద్మీ పార్టీ లాగా. అండ్ రాత్రి 4 రోజుల్లో రాధాకృష్ణ తంత్రంతో తమిళ ముఖ చిత్రమే మార్చిపోయి టీవీకే పార్టీ. మీరు లాస్ట్ 4 రోజులు పెట్టే కదా టీవీకే పార్టీ సౌండ్ వినబడుతుంది. అప్పటిదాకా ఎగ్జిట్ పోల్స్ కానీ ఏదైనా ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ కదా అందరూ మాట్లాడింది. ఎగ్జాక్ట్లీ. మీరు గమనించారా? ఈ దౌత్యం మరీ రెడ్ హ్యాండ్ గా దొరికిపోతాం మన మడతెట్టేస్తే ఎలక్షన్స్ టైప్ లో. అంటే డిఎంకే ఏడిఎంకి కూడా కొంచెం మమ అనిపిస్తూ అలా చూడండి, అలా మంచు విష్ణుగాడు అలా బ్యాచ్ లో కూర్చొని స్వాహా అంటున్నట్టు అనిపించి టీవీకే పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇచ్చారు. చచ్చినట్టు ఎవడవసరం తీసుకోవాలి. ఏడిఎంకే కాంగ్రెస్ ఒక గెలిచిన ముష్టి 3-4 స్థలాలు. లాస్ట్ టైం చూడండి స్టాలిన్ చస్ మీరు ఎందుకు పనికిరాని నేతలు అవతల పొండి అన్నాడు. టికెట్లు ఇవ్వలేదు కాంగ్రెస్ వాళ్ళకి. వీళ్ళు టీవీకే పార్టీ వాడు పిలిచి 60 స్థానాలు ఇస్తానంటే వద్దు అన్నాడు. ఈ తెంగర వల్ల 2-3 గెలిచి వాళ్ళ టీవీకే పార్టీ సంకనాకడానికి తిరుగుతున్నారు కాంగ్రెస్. మీరు ఇది గమనించారా? ఎవరికి ఉపయోగం వాళ్ళ వల్ల? 4-3 ఉన్నాయి తీసుకున్నారు అనుకోండి, ఎటు కాని పరిస్థితి. అంటే చచ్చినట్టు డిఎంకే పార్టీయా ఏడిఎంకేలో బీజేపీ సన్నిధానంలో శాత తీరుతుంది. ఆల్రెడీ అప్పటి కాని ఉపరాష్ట్రపతి మడతెట్టేశాడు ఏడిఎంకే పార్టీ బీజేపీ సన్నిధానంలో శాత తీరడానికి. చెప్పుకున్నాడే జయలలిత చచ్చిపోతే పెద్ద మనిషిలో సర్వంతానే మా వెంకయ్య పట్టణాభివృద్ధి శాఖ మంత్రి. ఇది గ్రహించాలి. సో అక్కడి నుంచి జరిగిన మడతకి ఇప్పుడు 2 వారాలు అంటే ఏ వారాలనే టైం ఇచ్చేస్తారు. ఎందుకు? మళ్ళీ వెనక్కలండి. కాంగ్రెస్ జడ్డితనం ఇంకోసారి చెప్తాను. అలా సుబ్రహ్మణ్య స్వామి లాంటోడు సోనియా గాంధీ దొంత పౌరసత్వం, ఇటలీ పౌరసత్వం అని మాట్లాడిగానే రాష్ట్రపతి గారు ప్రభావితం అయిపోయి ఆవిడకైతే ప్రమాణ స్వీకారం చేయకుండా మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారికి చేయించగలిగాడు. చెప్పుకుందా మీకు? ఎగ్జాక్ట్లీ. ఎన్డీఏ కూటమికి 12 సీట్లే తేడా. పిలిచి ప్రమాణం చేసి పిలిచేసింది ఆవిడ. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తే నరేంద్ర మోడీ. ఇదేంటి సార్ ఇదేంటిది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఎవరికోడికి మెజారిటీ ప్రూవ్ చేసుకోవడానికో, చావడానికో, బతకడానికో ఏదో అవకాశం ఇవ్వాలి కదా ఎవడో ఒకడికి. ఈ రాజకీయాలు చూడండి ఒకసారి, పకోడీ రాజకీయాలు ఇవన్నీ గమనిస్తూ ఇంక రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు డైరెక్ట్ గా రాజకీయాలని ప్రజాస్వామ్యాన్ని శాసించేస్తుంటే మనం ఎక్కడోనో ఒకసారి ఆలోచించుకోమనండి. ఒక్కసారి ఒకటి మాత్రం చెప్పగలను, తమిళనాడు పార్టీలో డిఎంకేకి 5 సంవత్సరాలు లేదా ఏడిఎంకేకి 5 సంవత్సరాలు ఆ మొనాటమీని కేజ్రీవాల్ రూపంలో బ్రేక్ చేసినట్టు టీవీకే పార్టీ రూపంలో బ్రేక్ చేశారు. వాళ్ళు కూడా ఎలా ఇస్తారు? చాచి చెంప మీద కొట్టినట్టు మెజారిటీలు ఇస్తారు. ఇంకా అవతలకి చచ్చిపోవడమే. అది తులసి నీళ్ళు పోసినా బతకడాడు ఆ పార్టీ వాడు, డిఎంకే అవనండి లేదా ఏడిఎంకే అవనండి. అది తమిళ ప్రజల తీర్పు. కానీ వాళ్ళ తమిళనాడు హిస్టరీలో ఫస్ట్ ఎవర్ టైం. దీనికి మూలం ఏంటి? అది ఎప్పుడు 1, 2, 3 స్ట్రాటజీ ఉంటుంది. బెంగాల్ కూడా అంతే. సూది మొనంత జాగా ఏమన్నా చాలని అడిగిన వీళ్ళకి దూరుతాడు మన వాళ్ళు, బీజేపీ వాళ్ళు దూరి మొత్తం కొంపలు ఎత్తేస్తారు అక్కడ. వాళ్ళ 2 ఉంటాయి సార్. ఒకటి కాంగ్రెస్ హటావో దేశ బచావో, రెండోది ఏదో ఒక రీజనల్ పార్టీని చంపేయడం సమూలంగా. ఇప్పుడు ఏడిఎంకే పార్టీకి ఆల్రెడీ మడతకాజీ అయిపోయింది. సో మడతకాజీ అయిపోయినప్పుడు ఇంకే శాశ్వత పరిష్కారం కావాలంటే ఇప్పుడు టీవీకే పార్టీతో పొత్తు డైరెక్ట్ గా ఇప్పుడు చెప్పనివ్వరు అన్నమాట. ఎన్డీఏ కావాలనుకోండి, ఫస్ట్ 2014 నుంచి 19 చూడండి, లటక్కన 23 మందిని వైఎస్ఆర్సీపీ నుంచి ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టినా ఎవడన్నా మాట్లాడాడు? అలాగే ఉంటది అప్పుడు ఇవాళ తమిళనాడు రాజకీయం కూడా. మీరు అలా చూస్తూ ఉండండి. ఎందుకు ఏడిఎంకే వాడికి పోయే కాలం కదా, పోయేటప్పుడు పోయింది పొల్ల ఉన్నది గట్టి అయిపోద్ది. సో ఈ రాజకీయానికి తమిళనాడులో ఇవాళ మన కేజ్రీవాల్ రూపంలో వచ్చిన టీవీకే విజయ్, దళపతి, పుల్లు, సింహాలు, ఈ జాకళ్ళు, కీకళ్ళు ఇవన్నీ ఎలివేషన్స్.
కేజ్రీవాల్ కూడా చూడండి, నీతి నిజాయితీ, జస్టిస్ చౌదరి సినిమా చూపించారు మనకి. తీరా చూస్తే సీషమాలు అని దబేన బుర్రలో ఎత్తేసి పాతాళంలో తొక్కేశారండి. వాళ్ళకి ఎక్కడెక్కడ అక్కడ పంజాబ్ ఎలక్షన్స్ చూడండి, అమరేందర్ సింగ్, నవజోత్ సింగ్ సిద్ధు వీళ్ళిద్దరు జుట్లు పంచాయతీ పెట్టారు. కాంగ్రెస్ సమూలంగా సర్వనాశనం. డైరెక్ట్ గా బీజేపీ వచ్చేస్తే బాగోదు, దొరికిపోతాం, చాలా బాగోదని అల్లు అర్జున్ డైలాగ్ ఎట్టి ఈ కేజ్రీవాల్ గారిని, ఈ తలకరాయి బైరవ్ గారిని పంపిస్తారు లోపలికి. మీరు జాగ్రత్త చూడండి రాజకీయం. అలా అక్కడ కూడా అంతే, గుజరాత్ లో కూడా ఏదో కింద మీద పడి 2వ ప్లేస్ లో ఉన్నారు. ఈసారి యాంటీగా మనిషి ఎప్పుడైనా వస్తుంది, వీళ్ళు వచ్చేస్తారు కాంగ్రెస్ అనుకుంటారు. అక్కడ మళ్ళీ కేజ్రీవాల్ గారిని తీసుకొచ్చి కాంగ్రెస్ కి బలి భూస్థాపితం. అప్పుడు వీడు మనవాడు పెరిగిలా ఉన్నాడు, 2 రాష్ట్రాలు వచ్చి ఇక్కడ కూడా మనకి తద్దినం దాపరించిలా ఉన్నాడని చెప్పి కేజ్రీవాల్ గారికి పేకమి కాలేజ్ తొక్కేశారు. ఓకే, ఈ రాజకీయంలో ఎలాగైనా నేను మీకు ఉపయోగపడతానని వెనకాతల ఆ గడ్డిమామ దగ్గర కుక్కలా తిరుగుతూ మొత్తానికి మొన్న దనకడ గడి వ్యవహారం అంతా బయటెట్టేశారు. ఈ వ్యవహారంలో ఇప్పుడు మళ్ళీ రాధాకృష్ణన్, సార్ నేను కూడా అలాంటి పనులే చేయగలను, నాకు అసలే దూరం చుట్టాలని చెప్పి మరీ వచ్చి నీ మీద 45 స్టాంపెడ్ కేసులు ఉన్నాయి, సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి, ఇవన్నిట్లోంచి శాశ్వత పరిష్కారం ఏమే ఇప్పించగలం, డబుల్ ఇంజిన్ సర్కార్, బీజేపీ అంటే ఏమనుకుంటున్నావు? ఆనాటి రామచంద్రులు వారు ఎలాగైతే అశ్వమేధ యాగం చేశారో, నరేంద్ర మోడీ గారు కూడా అదే 33 కేంద్రపాలిత ప్రాంతాలతో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా మేము కవలించేయాలి, ఇదే వాళ్ళ టార్గెట్. ఎందుకంటే కాంగ్రెస్ జడ్డి వేదవులు కాబట్టి. ఓకే, చూసుకోండి కావాలి. మహా అయితే ఆడవాళ్ళ రాజకీయం అక్కడ కూడా చూసారా, అలా ఆవిడ తేడాకలు పంచాయతీలన్నీ బయటికి తెచ్చేశారు. సేమ్ పవన్ కళ్యాణ్ లాగే ఆడపిల్లల విషయం మాట్లాడేసరికల్లా వాళ్ళ ఇంట్లో భార్య పిల్లల విషయం మాడగానే సన్నిధానం అని ఒక పాట పాడి బీజేపీ సన్నిధానం శాత తీరాడు, శరణు శరణు మీరే మమ్మల్ని కాపాడగలరు అనగానే అధికారం ఇచ్చారు. ఇక్కడ కూడా అంతే, ఫ్యామిలీ పంచాయతీ పెట్టారు అధికారం. ఇక్కడ కేసీఆర్ కి కవిత పంచాయతీ పెట్టారు, అక్కడ జగన్మోహన్ రెడ్డికి షర్మిల, సునీత, విజయమ్మ ముగ్గురు పంచాయతీ పెట్టారు. ఆడవాళ్ళ రాజకీయం, సెకండరీ రాజకీయాలు అంటారు. ఇవన్నీ ప్రాంతీయ పార్టీల వాళ్ళకి ఏడికి తెలియదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మీరు ఏదో పోలిక అంటారు కదా, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్కి మొదలెట్టారు ముగ్గురు భార్యలు పంచాయతీ సెదారం అని. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారిని కూడా వదలలే, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వదలట్టే, ముగ్గురికి ఒకటే సమన్యాయం, చట్టం ముందు అందరూ సమానలే. చచ్చినట్టు ఈ ముగ్గురు ఇక్కడ ఏ 3 పార్టీలు తీసుకొని చచ్చినట్టు బీజేపీ సంఘ నాకే పరిస్థితి పెట్టారు. ఓకే.